Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 53కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. తార, లక్ష్మణ ఎందుకు అంత కోపంగా ఉన్నావు? నీకు ఇంత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు ఎవరు? ఎండిపోయిన చెట్లతో కూడిన వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే దానికి ఎదురు వెళ్ళగల మనగాడు ఎవరు అన్నది. లక్ష్మణుడు, నీ భర్త యొక్క ప్రవర్తన ఆయన భార్యవైన నీకు తెలియడం లేదా? నీ భర్త ధర్మాన్ని పక్కన పెట్టేసి కేవలం కామమునందే కాలాన్ని గడుపుతున్నాడు. మనకి ధర్మ అర్థ కామ మోక్షాలు అని 4 పురుషార్థాలు ఉంటాయి. ధర్మబద్ధమైన అర్థం కష్టపడి సంపాదించినది, ధర్మబద్ధమైన కామం కేవలం తన భార్య అందే కామసుఖాన్ని అనుభవించడం వలన మోక్షము వైపు అడుగు వేయిస్తాము. ధర్మాన్ని పక్కన పెట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని సుఖములు అనుభవించినా ప్రమాదమే వస్తుంది. మిత్రుడికి ఇచ్చిన మాట తప్పాడు. 4 నెలల సమయం గడిచిపోయింది. రాజన్నవాడు అనుభవించాల్సింది కేవలం కామం ఒక్కటే కాదు. రాజు మొట్టమొదటి మంత్రి పరిషత్తులతో కూడిన సమాలోచన చేసి రాజ్యకార్య నిర్వహణ చేయాలి. ఇవన్నీ నీ భర్త చేస్తున్నాడా? వర్షాకాలంలో వెతకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ 4 నెలలు సుఖములను అనుభవించి 4 నెలల తర్వాత స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేయమంటే ఇచ్చిన సమయం గడిచిపోయినా ఇంకా కామసుఖాలను అనుభవిస్తూ ఉన్న సుగ్రీవుడిది దోషం కాదా? ఇవాళ నీ భర్త నిరంతర మద్యపానం చేస్తుండడం వలన ఆయన బుద్ధి యందు వైకల్యము ఏర్పడింది. మద్యపానమునందు రమిస్తున్న సుగ్రీవుడు పురుషార్థముల యందు చెడిపోయాడు అన్నాడు. తార, నాయన, ఇది కోపగించవలసిన కాలం కాదు. ఎవరో బయటి వాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలు వేయచ్చు, నిగ్రహించవచ్చు, చంపవచ్చు. ఇవాళ నీ అన్నతో సమానమైన సుగ్రీవుడు కామానికి బానిసయ్యాడు. అటువంటి సుగ్రీవుడి మీద నీకు ఇంత కోపం తగదు. సుగ్రీవుడిది దోషము అని నువ్వు చెప్పినది పరమ యథార్థము. నువ్వు గుణములు ఉన్నవాడివి కనుక సుగ్రీవుడిని క్షమించు. లక్ష్మణ, నువ్వు చాలా గుణాలు ఉన్నవాడివి, నీకు శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్త చాలా అల్పమైన గుణములు ఉన్నవాడు, కామమునకు లొంగిపోయాడు. మరి నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమిటి? లక్ష్మణ, నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు. రాముడు బాణం వేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో నాకు తెలుసు. దానివల్ల రాముడు ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఈ 3 తప్పులు జరిగాయి కనుక మీకు ఉపకారం ఎలా చేయాలో కూడా నాకు తెలుసు. ఎంతో తీవ్రముగా ఉండే మన్మధుని బాణముల దెబ్బకి కామానికి ఎంత తొందరగా పడిపోతారో, ఏ కాముని బాణముల దెబ్బకి సుగ్రీవుడు ఇలా ఉన్నాడో ఆ సుగ్రీవుడు ఎవరి పొందు ఎందు సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు. శత్రువుల్ని చంపే ఓ లక్ష్మణ, ఇవాళ సుగ్రీవుడు తన ఇంద్రియాలకి లొంగిపోయాడు.
ఆయనకి రాముడి మీద ఎటువంటి ద్వేషభావము లేదు. అందుకని నువ్వు ఆయనని క్షమించి తీరాలి. మహర్షియే, నేను కొత్తగా చెప్పాలా? నీకు తెలీదా? సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకునే మహర్షులు ఇంద్రుడు పంపిన అప్సరసలను చూసి కామానికి లొంగి తమ తపస్సులను బస్టు పట్టించుకున్న వారు చాలామంది ఉన్నారు. అంత గొప్ప మహర్షులే కామానికి లొంగిపోయినాడు. చపల బుద్ధి కలిగిన వానుడు కామంతో చేయవలసిన పనిని కొన్ని రోజులు మర్చిపోవడము పెద్ద విషయము కాదు. సుగ్రీవుడు ఇంతగా కామానికి లొంగిపోయినప్పటికీ కూడా మీకు ఇచ్చిన మాటని నెరవేర్చడానికి ఎప్పుడూ ప్రయత్నాలు ప్రారంభించాడు. లక్ష్మణ, పరాయి వాడిలా ఇక్కడే నిలబడి ఉన్నావు. నువ్వు అంతఃపురంలోకి రాకూడదా? నువ్వేమన్నా పరాయి వాడివా? సుగ్రీవుడు పడుకున్న మందిరంలోకి వస్తే అంతఃపుర కాంతులు కనిపిస్తారని సందేహిస్తున్నావా? అన్యభావన లేకుండా మిత్రుడితో కూర్చొని మాట్లాడేవాడు, చారిత్రము ఉన్నవాడు, నడవడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చు. ఏమీ దోషం లేదు. లోపలికి రా అన్నది. బంగారు కన్నుతో మెరిసిపోతున్న సుగ్రీవుడు తన తొడ మీద రమని కూర్చోబెట్టుకొని గట్టిగా కౌగిలించుకొని ఉన్నాడు. తెర తీసుకొని లక్ష్మణుడు లోపలికి రాగానే సుగ్రీవుడికి తన దోషం జ్ఞాపకార్థం వచ్చి గబుక్కున ఎగిరి లక్ష్మణుడి దగ్గర వాలి శిరసు మంచి అంజలి కట్టించాడు. సుగ్రీవుడు చూడగానే లక్ష్మణుడికి కోపం వచ్చి, సుగ్రీవా, రాజన్నవాడు ఉత్తమమైన అభిమానంతో కూడి ఉండాలి, జాలి కలిగిన వాడై ఉండాలి, ఇంద్రియములకు గెలిచిన వాడై ఉండాలి, చేసిన ఉపకారాన్ని మర్చిపోని వాడై ఉండాలి, మాట తప్పని వాడై ఉండాలి. అటువంటి వాడి ఈ లోకం రాజని గౌరవిస్తుంది. మిత్రుడి దగ్గర సహాయం పొంది ఆ మిత్రుడికి తిరిగి ఉపకారం చెయ్యని వాడి ఈ లోకం కుర్రుడు అని పిలుస్తుంది. ఎవడైనా గుర్రం విషయంలో అసత్యం చెబితే, అంటే ఎవరికన్నా గుర్రం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండడం 100 గుర్రములను చంపిన పాపం వస్తుంది. ఆవు విషయంలో అసత్యం చెబితే 1000 ఆవులను చంపిన పాపం వస్తుంది. ఉపకారం చేస్తావని చెప్పి ఆ మాటకి కట్టుబడని వాడు తన బంధువులందరినీ చంపి వారిని తినేసి తనని తాను చంపుకున్న వాడితో సమానమవుతాడు. ఒక్కరి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు నాకు ఉపకారం చేయండి, నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను అని మాట పుచ్చుకొని వారి దగ్గర నుండి ఉపకారమును పొంది దాని ఫలితాన్ని అనుభవిస్తూ తాను ఇచ్చిన మాట మర్చిపోయిన వాడిని లోకమంతా కలిసి చంపేస్తుంది. బ్రహ్మహత్య చేసిన వాడికి, మద్యపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి ఒక రథం చేస్తాను అని చేయడం మానేసిన వాడికి ప్రాశ్చాత్యం ఉండవచ్చు. కృతజ్ఞుడికి ప్రాశ్చాత్యం లేదు. నువ్వు రాముడికి ఉపకారం చేస్తానని ఒప్పుకున్నావు కానీ ప్రత్యుపకారం చేయలేదు. నీ ప్రవర్తన చూసి మా అన్నయ్య నిన్ను మంచివాడు అనుకున్నాడు. నువ్వు కప్పలా అరుస్తున్న పామువని మా అన్నయ్య కనిపెట్టలేకపోయాడు. నువ్వు మా అన్నయ్యకి చేసిన దోషానికి నిన్ను ఇప్పుడే చంపేస్తాను. నీ మాట మీద నువ్వు నిలబడు, లేకపోతే వాలి వెళ్ళిన దారిలో వెళ్ళవలసి ఉంటుంది అని లక్ష్మణుడు అన్నాడు. లక్ష్మణుడు మాట్లాడుతున్నంతసేపు నక్షత్రముల మధ్యలో ఉన్న చంద్రుడిలా సుగ్రీవుడు తన భార్యల మధ్యలో చేతులు కట్టుకొని నిలబడిపోయి ఉన్నాడు. తారా, లక్ష్మణ, నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు రాకూడదు. సుగ్రీవుడు కుటీలుడు కాదు, అసత్యవాది కాదు, ఇంద్ర నిగ్రహము లేనివాడు, శఠుడు కాదు. రాముడు చేసిన ఉపకారం సుగ్రీవుడు ఎప్పుడూ మర్చిపోలేదు. రాముడు చేసిన ఉపకారము వల్లనే సుగ్రీవుడు ఈనాడు ఇంత గొప్ప రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, రమని నన్ను పొందగలిగాడు. చాలా కాలం సుఖాలకి దూరముగా ఉండడం వలన సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడు. నా భర్తేనా అలా మరిచిపోయినవాడు? విశ్వామిత్రుడంటి వాడు కూడా కామానికి లొంగి సమయాన్ని మర్చిపోయాడు కదా. ఏ రుమయందు, ఏ రాజ్యమునందు నా యందు ఆనందంతో సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మర్చిపోయాడు. అదే సుగ్రీవుడు రామకార్యము కోసం అవసరమైతే నన్ను, రమణి రాజ్యాన్ని వదిలేస్తాడు. రావణుడు యుద్ధంలో నిహతుడు అవుతాడు. చంద్రుడితో రోహిణి కలిసినట్టు కొద్ది కాలంలోని సీతమ్మ రాముడితో కలవడము సుగ్రీవుడు చూస్తాడు. నాయన, లంకలో 100,000 కోట్ల రాక్షసులు మరియు 36,000 సంఖ్యలో బలగాలు ఉన్నాయి. వాలి బతికి ఉన్నప్పుడు ఈ విషయాలను నాకు చెప్పాడు. నాకు పూర్తిగా తెలియదు.
అంతమంది రాక్షసుల్ని మట్టు పెట్టడానికి మనకి కూడా కొన్ని కోట్ల వానర సైన్యం అవసరం ఉంది. అందుకని సుగ్రీవుడు వానర సైన్యం కోసం కబురు పెట్టాడు. నువ్వు బాణప్రయోగం చేస్తాను అంటుంటే ఆనాడు రాముడి బాణానికి వాలి పడిపోయిన సంఘటన గుర్తుకు వచ్చి ఇక్కడున్న అటువంటి స్త్రీలందరూ భయపడుతున్నారు. నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నీ కోపాన్ని విడిచిపెట్టు అన్నది. లక్ష్మణుడు, అమ్మా, నువ్వు చెప్పిన మాట యథార్థమే, నేను అంగీకరిస్తున్నాను. ఇక నేను కోపంగా మాట్లాడను, నేను ప్రసన్నుడనయ్యాను అన్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న సుగ్రీవుడు ఆనందముతో తన మెడలో ఉన్న పుష్పహారాలన్నీ పీకేసి, లక్ష్మణ, నేను రాజ్యాన్ని భార్యని పోగొట్టుకున్నాను. రాముడి అనుగ్రహంతో వాటిని పొందాను. కేవలం తన చూపు చేత బాణప్రయోగం చేత రాముడు లంకని కాల్చేయగలడు. రాముడికి సహాయం చేయడానికి నేను ఎంతటి వాడిని, నా రాముడే కదా అని ప్రేమ చాత కాలాన్ని మర్చిపోయాను. అనులేకంతో వానర సైన్యానికి కబురు పంపించాను కదా అన్న విశ్వాసంతో మర్చిపోయాను. నేను కాలాన్ని మర్చిపోయే మాట యథార్థమే. ప్రపంచంలో పొరపాటు చేయనివాడు అంటూ ఉండడు కదా, నన్ను క్షమించు అన్నాడు. లక్ష్మణుడు, సుగ్రీవ, నువ్వు మా అన్నయ్యకి నాథుడిగా ఉన్నావు. నీ వంటి వాడి నీడలో ఉన్న రాముడి పని జరిగి తీరుతుంది. అపారమైన శక్తి ఉండి తిరగబడకుండా తప్పు జరిగితే ఇలా చేతులు కట్టుకొని క్షమించమని అడగగలిగే ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉన్నది. ఆ ప్రసవర్ణ పర్వత గుహలో బాధపడుతున్న నీ స్నేహితుని ఓదార్పు. మా అన్నయ్య బాధపడుతున్నాడన్న బాధతో కోపానికి లొంగి నిన్ను అనకూడని మాటలు ఏమైనా నేను అని ఉంటే నన్ను క్షమించు అన్నాడు. సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి, ఈ భూమండలంలో ఎక్కడెక్కడున్న వానరులు ఇక్కడికి రావాలని చెప్పాను. వాళ్ళని కేవలం 10 రోజుల్లో రమ్మని చెప్పండి. మలయ, హిమాలయ, మహేంద్ర, వింధ్య మొదలైన పర్వతాల మీద ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేయాలి. కాటుక రంగులో ఉన్నవారు, బంగారు రంగులో ఉన్నవారు, 1000 ఏనుగుల బలం కలిగిన వారు, 10 ఏనుగుల బలం కలిగిన వారు, నీటి మీద నడిచేవారు, నీళ్ళల్లో ఉండేవారు, పర్వతాల మీద ఉండేవారు, చెట్ల మీద ఉండేవారు మొదలైన వానరులందరికీ కబురు చేయండి అని చెప్పాడు. సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం మంత్రులైన మొదలైన వారు వానరులను తీసుకురావడానికి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు అన్ని ప్రాంతంలోని వానరులని కూడగట్టుకొని కిష్కింధకి ప్రయాణమయ్యారు. సుగ్రీవుడు పల్లకిలు తనతో పాటు లక్ష్మణుడిని ఎక్కించుకొని ప్రసవ పర్వతానికి చేరుకున్నాడు. ఇంతకాలానికి ప్రభువు బయటికి వచ్చాడని అక్కడున్న వానరములు కూడా బయటికి వచ్చాయి. రాముడి దగ్గరికి వెళ్ళి తన శిరస్సు రాముడి పాదాలకి తాగేటట్టు ప్రాధమునందము చేశాడు. రాముడు సుగ్రీవుని కౌగిలించుకొని, ధర్మము, అర్థము, కామము వీటి కోసం కాలాన్ని విడదీసుకోవడంలోని ఎవరిదైనా ప్రాజ్ఞత ఉంటుంది. కేవలము కామమునందే జీవితాన్ని నిక్షిప్తం చేసుకున్నవాడు చెట్టు చివరి కొమ్మ మీద నిద్రపోతున్న వాడితో సమానము అన్నాడు. సుగ్రీవుడు, రామ, నువ్వు ఇచ్చినదే ఈ రాజ్యం, ఈ భార్య, కానీ నేను కృతజ్ఞుడయ్యాను కాదు. కొన్ని కోట్ల వానరులు, బలుకులు మొదలైనవి వచ్చేస్తున్నాయి. వీటన్నిటితో ఏ కార్యము చేయాలో నన్ను శాసించు అన్నాడు. రాముడు, నీ వంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం. సీత ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నది? ప్రాణములతో ఉన్నదా? ప్రాణములు తీయబడినదా? అసలు ఏ పరిస్థితిలో ఉన్నదో అన్న జాడ ముందు కనిపెట్టాలి. వానరులని అన్ని దిక్కులకి పంపించి అన్వేషణ జరిగేటట్టుగా చూడు అన్నాడు. ఇంతలో అక్కడికి కోట్ల వానరములు వచ్చాయి. అవి రావడం వలన ఆ ప్రాంతం అంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. అంత గోలగోలగా ఉన్నది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది నమస్కారం చేస్తున్నారు, కొంతమంది చెట్ల మీద ఉన్నారు, కొంతమంది నీళ్ళల్లో ఉన్నారు, కొంతమంది పర్వతాల మీద ఉన్నారు. వానర రాజైన సుగ్రీవుడు అందరినీ సరిగ్గా నిలబడమన్నాడు. వానరములు తమని ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాయి. ఎవరు ఎంతమందిని తెచ్చారో నాకు చెప్పండి అని సుగ్రీవుడు ఆదేశించాడు. వాళ్ళు సూర్య సమస్తము పర్వతము నుండి 10 కోట్ల వానరములు వచ్చాయి. శతబాలి అనే వారసుడు 10,000 కోట్ల వానరములతో వచ్చాడు. సుసేనుడు లెక్క పెట్టలేనన్ని వానరములతో వచ్చాడు. రుమా తండ్రి కొన్ని వేల కోట్ల వానరములతో, హనుమంతుడి తండ్రి కేసరి కొన్ని వేల కోట్ల వానరములతో, గవాక్షుడు 1000 కొండముచ్చులతో, ధూమతుడు 2,000 కోట్ల బలములతో వచ్చాడు. పనసుడు 3 కోట్ల వానరములతో వచ్చాడు. నీరుడు 10 కోట్లు నల్లటి దేహం కలిగిన వానరములతో వచ్చాడు. గవయ్యుడు 5 కోట్ల వానరములతో వచ్చాడు. దురిముఖుడు 1000 కోట్ల వానరములతో వచ్చాడు. అలా
ఒక్కొక్కరు అన్నన్ని కోట్లతో వచ్చి 11 ఇంద్రజానువు 11 కోట్లు వానరులను తెచ్చాడు. రంభుడు 1100 ఆయుధ వానరులని తెచ్చాడు. అలా శిఖరంలో ఎత్తుగా ఉన్న 1000 కోట్ల వానరములను తెచ్చాడు. నలుడు 100 కోట్ల 1000 మంది 100 మంది వానరములతో వచ్చాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క 1,00,000 కోట్లతో వానర సైన్యం అంతా అక్కడికి చేరింది. అప్పుడు సుగ్రీవుడు వినతుడు అనే వానరమును పిలిచి, వినత, నువ్వు 1,00,000 మంది వానరములతో బయలుదేరి తూర్పు దిక్కుకి వెళ్ళు. నువ్వు 1 నెల రోజులు సమయం ఇస్తున్నాను. 1 నెల రోజుల సీతమ్మ తల్లి జాడని కనిపెట్టాలి. మీరు ఇక్కడ నుండి తూర్పు దిక్కుకి బయలుదేరి గంగా, సరయు, కౌశి, యమున, సరస్వతి, సింధు మొదలైన నదులని దాటి తీరములలో ఉన్న ప్రాంతాలను అన్వేషించండి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గరికి పంపించారు. ఆ ప్రదేశాలన్నీ వెతకండి. సముద్రాల్లో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మందరాచల శిఖరము మీద కలిగి ఉన్నటువంటి గ్రామములలో నివసిస్తున్న జనుల యొక్క ఇల్లు. అక్కడ కొంతమందికి చెవులు ఉండవు, కొంతమందికి పెదవులు చెవుల వరకు వ్యాపించి ఉంటాయి, కొంతమంది జుట్టు చెవుల వరకు పడి ఉంటాయి. వాళ్ళందరూ చాలా భయంకరంగా నరభక్షకులు. వాళ్ళు నీళ్ళల్లో ఉంటారు. మీరందరూ ప్రతి చోట సీతమ్మని వెతకండి. కొంత దూరం వెళితే యవద్వీపం కనపడుతుంది. అది రత్నములతో నిండి ఉంటుంది. మీరు అక్కడ వెతకండి. తర్వాత సువర్ణ ద్వీపము, రూపద్వీపము, అవి బంగారం, వెండి గనులతో నియమింపబడి ఉంటాయి. అది దాటితే శిశిరం అనే పర్వతం కనబడుతుంది. ఆ పర్వతం అంతా వెతకండి. కొంత దూరం వెళ్ళాక సోనా నది కనబడుతుంది. ఆ నది చాలా లోతుగా ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశంలో సిద్ధులు, చారులు విహరిస్తూ ఉంటారు. అక్కడున్న ఆశ్రమంలో తపోవనాలు సీతమ్మని ఉంచాడేమో వెతకండి. తర్వాత ఇక్షు సముద్రము వస్తుంది. అందులో మహాయులైన అరసులు ఉంటారు. వాళ్ళు ఆకలికి తీర్చుకోవడానికి ప్రాణుల నీటిని అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి వెతకమంటాడు. తూర్పు దిక్కుకి వెళ్ళే వానరము సిద్ధం అవ్వండి అన్నాడు. సుగ్రీవుడు, నీలుడు, హనుమంతుడు, జాంబవతుడు, సహోదర శరారి, గజుడు, గజవాసుడు అందరూ ఇలా బయలుదేరారు సీతమ్మను వెతకడానికి. మీతో పాటు కొన్ని 1,00,000 వానరం తీసుకెళ్ళండి అని చెప్పి 1000 శిఖరములు కలిగిన విద్య పర్వతానికి వెళ్ళి ఆ పర్వతం అంతా వెతకండి. కావేరి నదిని దాటండి. మలయ పర్వత శిఖరం మీద అగస్తునికి విశ్వకర్మ నిమీక్షణ గృహం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని వెతకండి. తర్వాత మొసలల్లో ఉన్న తామద్రి నదిలో వెతకండి. అలా ఒక్కొక్క నగరానికి ఒక్కొక్కరిని పంపించారు. ఆ సముద్రానికి 100 యోజనముల అవతల ఒక ద్వీపం ఉన్నది. దాన్ని కాంచలంక అంటారు. ఆ లంకపట్నాన్ని రావణాసురుడు అనే 10 తలాల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆ తర్వాత సముద్రాన్ని దాటితే పుష్పితము అనే పర్వతం కనబడుతుంది. అది దాటితే సూర్యవత్, దైవత్ అనే పర్వతాలు కనబడతాయి. ఆ పర్వతాల మీద ఉండే చెట్లకి కాచిన పళ్ళు చాలా బాగుంటాయి. అవి తినండి. ఆ తర్వాత కుంచరం అనే పర్వతం కనబడుతుంది. దాని మీద విశ్వకర్మ అగస్త్యుడని బ్రహ్మాండమైన భవనం నిర్మించాడు. అలా ముందుకు వెళితే భోగవతి అనే నగరం వస్తుంది. అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడే సర్పాలకి రాజైన వాసుకి ఉంటాడు. ఆ తర్వాత ఎద్దు ఆకారంలో ఉన్న వృషభ పర్వతం కనబడుతుంది. దాని మీద గోషికాసం, పద్మకం, హరివర్కం అనే 3 రకాల చందనం కనబడుతుంది. అగ్నిముద్రలు అనే చందనం కూడా ఉంటుంది. మీరు పొరపాటును కూడా అటు వెళ్ళకండి. దక్షిణ దిక్కు అక్కడిగా వెళ్ళి వెతికి రండి అన్నాడు. తర్వాత సుగ్రీవుడు సుభేషుని పిలిచి ఆయనకి నమస్కరించి, మీతో పాటు మరిచి మహర్షి యొక్క కుమారుడైన అర్చులుడు మొదలైన వానరుల్ని తీసుకొని పడమర దిక్కుకి వెళ్ళండి. అప్పుడు మీరు సౌర్యష్టి, బ్రాష్టి ఇలా మొదలైన రాజ్యాలు, పట్టణాలు, గ్రామాలు వెతకండి. అలాగే అవంతరీపురం, జటాపురం కనబెడతాయి. వాటిని వెతకండి అని చెప్పి దక్షిణ వైపు కూడా పంపిస్తాడు. తిమింగలాలు ఎత్తుకుపోతుంటాయి. అక్కడ సముద్రంలో పారితేయం అనే పర్వతం ఉన్నది. దాని మీద 24 కోట్ల మంది గంధర్వులు ఉంటారు. వాళ్ళకి నమస్కారం చేసి ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు 100 యోజనములు ఎత్తైన వజ్ర పర్వతం కనబడుతుంది. సముద్రంలో 4వ వంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది. దాని మీద విశ్వకర్మ 1000 అంచుల చక్రాన్ని నిర్మించాడు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా చేస్తున్న హయగ్ర అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి ఆ చక్రాన్ని తీసుకున్నారు. పంజనుడు అనే మరొక రాక్షసుడు చంపి శంఖాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ వానర సైన్యం సీతమ్మను వెతుకుతుందో లేదో చూద్దాం.
Little Stars Wonders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.